'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఇప్పుడే మూవీ చూసొస్తున్నాననమాట. సినిమా హీరో‌లా లేకపోయినా ఓకే. సీరియల్ హీరో‌లా ఉన్నాం. నాకు సినిమా నచ్చింది. సెకండ్ పార్ట్ కంటే ఇది బెటర్ ఉందని చెప్పి. ఎమోషనల్ సీన్స్ చాలా చాలా బాగా పడినాయి. 'అవతార్ 2' చూస్తే మాత్రం అది చాలా బోర్ కొడతా ఉంటది ఒక సర్టెన్ పాయింట్ తర్వాత. ఈ సినిమాలో అలా లేదు. ముఖ్యంగా నేటిరి క్యారెక్టర్ తోటి ఒక ఆర్క్ తీసుకెళ్లిర్రు. థాట్ వాస్ రియల్లీ రియల్లీ వెల్. మస్త్ అనిపించింది. విలన్ గాడి క్యారెక్టర్ వాడు అటు కాదు, ఇటు కాదు, ఇటురా నువ్వు అనే ఫీలింగ్‌లో ఉంటా ఉంటది. సినిమా మొత్తం కూడా థాట్ వాస్ డన్ రియల్లీ రియల్లీ వెల్. అండ్ ఆల్సో యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ రియల్లీ రియల్లీ వెల్. బట్ మెయిన్ టాక్ ఆఫ్ ద టౌన్ ఏంట్రా ఈ మూవీలో అంటే మాత్రం యాష్ ట్రైబ్, వరాంగ్ అని చెప్పేసి కొత్త విలన్ వాళ్ళు లేపినంత అయితే ఏమీ లేదని అంత బిల్డప్ ఇచ్చిరు వాడు ఏమీ లేదే అనే ఫీలింగ్ అయితే వచ్చింది గ్యారంటీ. హ్యూమన్స్ క్యారెక్టర్స్ ఒక క్వారిచాని పక్కకు పెట్టేస్తే మిగతాలందరూ బొక్క భయ్య. విజువల్ గా సినిమా పీక్ భయ్య. బొక్కలే నుంచి వచ్చినారంటే మాత్రం సేమ్ స్టోరీ భయ్య. అసలు మారనే మారలేదు. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో మనకి ఏం చెప్తావో తిప్పి 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 అక్కడికే వస్తుంది మళ్ళీ. క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా ఎండింగ్ ఇవ్వనే లేదు. మళ్ళీ ఫోర్త్ పార్ట్ చూడు, ఫిఫ్త్ పార్ట్ చూడు అన్నట్టు నూకినట్టు అనిపిస్తా ఉంటాయి. లాగుతా ఇంకా లాగుతా, లాగి లాగి చంపుతా అనే ఫీలింగ్ వస్తా ఉంటది. ప్రిడిక్టబుల్ అయిపోతుంది ఒక సర్టెన్ పాయింట్ తర్వాత. డైలాగ్స్ ఆర్ డాగ్ షిట్ భయ్య. వే ఆఫ్ వాటర్ నాకు పిచ్చ బోర్ కొట్టింది. దీంట్లో బోర్ అయితే కొట్టలేదు.